ఇగో మొదలు మన ఒంట్ల నెత్తురు మంచుకుంటే మన పానం హుషారుతోనుంటది. ఆ ఊపుతోని ఏ పనైనా చేస్తాం. డాక్టర్ తాని కోతే కూడా మొదలు రక్తం పరీక్షనే చేస్తాడు. పండ్లు పొలాలు తింటే జల్లిన రక్తం వస్తుందని చెప్తారు. ఈ నడుమ అడ్డమైన మందులు చల్లి మక్కబెట్టిన పండ్లు తింటే అదో రోగం. మళ్ళా కల్తీ పాలు తాగినా కలిసేది రక్తంలోనే. రక్తం మంచిగుంటే మనిషి మంచిగుంటాడు. మరి అన్నీ కల్తీ అవుతుంటే ఇదొక్కటి ఇడిచిపెట్టుడు ఎందుకు? అది పద్ధతి కాదు అని అనుకున్నట్టున్నాడు ఈడు. ఏం చేసిండో మీరే చూడుండ్రి. వీని దందా మీద మన్ను వాడా గింత అన్యాయం ఉంటాదుల్లా. అరే నెత్తూర్ని కూడా కల్తీ చేసి పాడైండు. ఈడి పేరు నరేందర్. కోటి కాన్పుల దవాఖాన్ల నెత్తూరు బ్యాంకులో పనిచేస్తాడు. మనసుంటోళ్ళము ఎవరన్నా రక్తం దానం చేస్తాం కదా, గా ప్యాకెట్లకెళ్ళి సగం నెత్తురు తీసి గ్లూకోజ్ నీళ్లు కలిపి మళ్ళా ఎప్పట్లెక్కనే ఎత్కబెడతాడు. ఇట్లా తీసిన నెత్తురుతోని ఇంకో ప్యాకెట్ని తయారు చేస్తాడు అన్నట్టు. ఇక ఎవరన్నా అక్కెరున్నోళ్ళు అడిగితే 1500కో 2000కో ఒకటి లెక్క అమ్ముతాడు. మళ్ళా ఎవ్వరికి డౌట్ రాకుండా నెత్తూరు బ్యాంకుల దొంగ స్టిక్కర్లు రసీదులు ఉట్టిచ్చిస్తాడు. మనిషి నెత్తున్నే మాయం చేస్తున్నోనికి కాయిదాలో లెక్కన. ఇక ఈ కల్తీ రక్తం బాలింతలకో పానాలు బాగలేనోళ్ళకో ఎక్కిస్తే కొత్త రోగాలు పుట్టుడు ఖాయం. ఏడాదికెళ్ళి నడుస్తుందట కల్తీ రక్తం దందా. ఇంకెన్ని రోజులు నడుచుడో గాని జ్వరం వచ్చిందని ఈడు లీవ్ పెడితే ఇంకో పిల్లగాడు కొలువులకెక్కిండట. చూస్తే రక్తం ప్యాకెట్లు సగం సగమే కనబడ్డాయట. ఎమ్మటే పెద్ద సార్లకు చెప్తే ఈయన భాగోతం మొత్తం బయటపడ్డది. ఈడింత పెద్ద లత్కోర్ దందా చేస్తుంటే దవాఖాన్లున్న పెద్ద సార్లు ఏం చేస్తున్నట్టు? పట్టి పర్వ లేకుండా తిరిగితే పేషెంట్ల కిడ్నీలు కూడా మాయం చేస్తారు. అరే ఈ బద్మాషిగాళ్ళు తిండిని కల్తీ చేస్తే ఓర్చుకుంటున్నాం, పాలను కల్తీ చేస్తే ఓర్చుకుంటున్నాం, గాలి నీరు అన్ని కల్తీ చేసినా ఓర్చుకున్నాం. ఆ నెత్తురును కూడా కల్తీ చేస్తే ఇక ఎట్లా బతకాలరా మేము? మీ ఇంటోళ్లకు రక్తం అవసరం పడితే ఈ కల్తీ రక్తం ఎక్కిస్తారా? మరి మా పానాలకు ఎందుకు ఎసరు పెడతారా? మీ నెత్తుర్ని జనగల్ వీల్వా.